ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచకాలను సృష్టిస్తూ అక్రమ కేసుల్ని బనాయిస్తూ ఏ నేరం ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. పిన్నెల్లి గారిని ఎదుర్కొనే ధైర్యం లేనటువంటి ఈ పిల్లులు వారి మీద అక్రమ కేసులు అధికారం వచ్చిన రోజు నుంచి పదే పదే వారిని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు తీస్తున్నారు. ఆల్రెడీ ఒక కేసులో జైల్లో పెట్టారు, మరొక కేసులో మళ్ళీ జైలుకు పంపించారు. ఈ కేసులో చనిపోయినటువంటి వ్యక్తి కానీ చంపబడినటువంటి వ్యక్తి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాదు. ఈ సంగతి అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు చెప్పారు. చనిపోయినటువంటి బంధువుల యొక్క మేనల్లుడు చెప్పాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు. ఇది ఆధిపత్య పోరు ద్వారానే జరిగినటువంటి హత్య తప్ప ఇది తెలుగుదేశం పార్టీ వారి మధ్యలో వారికి సంబంధించినటువంటి కలహాల్లో జరిగినటువంటి హత్య తప్ప మరొకటి కానే కాదు అని స్పష్టంగా తెలియపరిచారు. మరి ఎస్పీ చెప్పినటువంటి మాటకి విలువ లేదా? ఎస్పీ చెప్పింది తప్పైతే ఎస్పీ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? మరి ఎస్పీ చెప్పింది నిజమైతే పిన్నెల్లి గారికి ఏం సంబంధం? వారిని విచారణకు పిలిపించి విచారణలో రాసినటువంటి పత్రాన్ని పోలీసులే వారికి ఇచ్చి ఆ పత్రాన్ని కోర్టుకు చూపిస్తే, కోర్టులో వేస్తే దాన్ని అక్రమంగా సంపాదించి కోర్టుకు వేశారని దొంగ సాక్ష్యం చెప్పినటువంటి పోలీసులు ఈ సమాజానికి ఏం చెప్తున్నారు? రాష్ట్రంలో ఉన్నటువంటి 6 కోట్ల మంది జనాభాకి మీరు మీ వ్యవస్థ పనిచేస్తుందా? కేవలం చంద్రబాబు నాయుడు గారికి కొమ్ము కాస్తుందా? పోలీసులను అడుగుతున్నాను. పోలీసు వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు నియంత్రణను కూడా తలదన్నేలాగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తుంటే వారి కొమ్ము కాస్తూ పోతున్నారు. ఒకటా రెండా ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్ట్ చేశారు మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడన్నా పరిపాలన సాగుతుందా కూటమిది? ఎక్కడా లేనే లేదు. కేవలం అక్రమ అరెస్టులు, అవినీతి బాగోతాలు. చంద్రబాబు నాయుడు గారు అడ్డగోలుగా సంపాదిస్తూ పోతాడు, తన మీద ఉన్నటువంటి కేసులను కొట్టేయించుకుంటూ పోతాడు. సూపర్ 6 ఇస్తానని తన మీద ఉన్నటువంటి సూపర్ స్కామ్స్, సూపర్ కేసెస్ వాటన్నిటిని కొట్టించేసుకుంటూ పోతున్నాడు. పేదలకు ఇస్తానన్నటువంటి సూపర్ 6 ఎటో వెళ్ళిపోయింది. తను చేసినటువంటి సూపర్ స్కామ్లు మొత్తాన్ని మాత్రం కొట్టించేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది ఈ అరాచకం ఆంధ్ర రాష్ట్రంలో బరి తెగించిపోతుంది. అడ్డగోలుగా అడిగేవాడు లేడు అన్నట్టుగా విచ్చలవిడిగా పడగలు వేస్తుంది. దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది ఖండించాలి. ఇక్కడ ఉన్నటువంటి తెలుగువారు, హైదరాబాదులో ఉన్నటువంటి తెలుగువారు, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ నివాసం ఉన్నటువంటి వారు అందరూ గమనించాలి. తప్పుడు ప్రచారాలని తిప్పి కొట్టాలి. ఖచ్చితంగా మనకున్నటువంటి ఆయుధం ఏంటి అంటే సోషల్ మీడియా. మన సోషల్ మీడియాని చూస్తే ఇవాళ మోడీ గారే మాట్లాడారని ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళ సోషల్ మీడియా ఎట్లుంటుందంటే ఈ యొక్క హైదరాబాద్లో ఉన్నటువంటి జనాలు 1 కోటి మంది అయితే 3 కోట్ల అఖండ టికెట్లు కట్టయ్యాయి అంటారు. డబ్బా కొట్టుకునే డబ్బా రాయిళ్ళు అసత్యాలని, అబద్ధాలని నిత్యం ప్రచారం చేస్తూనే ఉన్నారు. అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాట మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. నిత్యం మనం నిజాన్ని మాట్లాడుతూనే ఉండాలి. లేకపోతే అబద్ధమే నిజమై ఈ ప్రపంచాన్ని దహించి వేస్తుంది అనేటటువంటి మాటని గుర్తు చేసుకుంటూ వాస్తవాలని బయట పెడదాం. కూటమి తప్పుల్ని ఎండగడదాం. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిద్దాం. పిన్నెల్లి కుటుంబానికి అండగా నిలబడదాం. పిన్నెల్లి సోదరులు ఏ నేరం చేయకుండా ఇవాళ జైలుకు వెళ్ళారు అనేటటువంటి వాస్తవాన్ని ప్రజలకి తెలియపరుద్దాం. మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో పిన్నెల్లి గారు అత్యధిక మెజారిటీతో గెలిచి మనకి మంత్రిగా సేవలందించేలాగా వారి కుటుంబానికి అండగా నిలబడదాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు మాచర్ల రాలేకపోయానని బాధపడ్డాడు. దానికి కక్ష సాధించారు కానీ అరెస్టులు ఉన్నాయంటారా? గతంలో చంద్రబాబు నాయుడు అన్నే మార్చిలో రానిలేదు, వెళ్ళలేకపోయానని బాధపడ్డాడు. ఎందుకు వెళ్ళలేకపోయావు? అదే బస్సులు లేవా, కారులు లేవా, కాళ్ళు లేవా, సైకిళ్ళు లేవా? ఎందుకు రాలేకపోయారు అంటే భయపడ్డారేమో మీరు. అంటే అధికారంలో ఉంటే మాత్రం పులులు, అధికారం లేకపోతే మాత్రం పిల్లులు. ఎక్కడికి రాలేరు. మరి వాళ్ళు రాలేని వాళ్ళ చేతగానితనానికి మేమేం చేస్తాం? ఎవరు రాకుండా మిమ్మల్ని అడ్డుకున్నారు? చాలా చోట్ల తిరిగారు కదా మీరు. మీ కొడుకు కూడా యువగళమని పాదయాత్ర చేశాడు కదా, రానివ్వకుండానే తిరిగారా మీరంతా? మీరు వెళ్ళేసి రాళ్ళు వేయించారు, పోలీసులు కళ్ళు పోగొట్టారు కదా, రానివ్వకుండానే కళ్ళు పోగొట్టారా పొంగనూరులో?
ఎక్కడ చంద్రయ్య శవం మోసారు కదా వచ్చి మాచర్లలో, కావాలని రాజకీయంగా మార్చేశారు కదా. వ్యక్తిగత ద్వేషాలని, వ్యక్తిగత కక్షల్ని, వ్యక్తిగత హత్యలను కూడా మీ పార్టీ ఖాతాలోకి లేదా మా ఖాతాల్లోకి నెట్టివేసి ఆ నేరాలని మాపై మోపారు కదా. అప్పుడు వచ్చినటువంటి వాళ్ళు మిగిలినసారి ఎందుకు రాలేదు? అదొక ప్రచారం. 3 సంవత్సరాలు మొద్దు నిద్రపోయారు. కరోనా సమయంలో బయటికి రాలా. ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ అతని గ్యాంగ్ కానీ బి గ్యాంగ్ ఎక్కడా బయటికి రాలా. దోచుకున్న దాన్ని దాచుకోవడానికి, విహారయాత్రలు చేయడానికి, విశ్రాంతి తీర్చుకోవడానికి బాగా వాడుకున్నారు ఆ సమయాన్ని. తర్వాత ఎలక్షన్స్ ముందొచ్చి ఆ హడావిడి, ఆ ఎల్లో గొట్టాలు, మేము చేసినటువంటి మంచి మంచి పథకాలను కూడా వాళ్ళ వైపు తప్పుడు ప్రచారం చేసుకొని వాళ్ళ వైపు తిప్పుకునేటటువంటి కార్యక్రమాలు ఇవాళ కాపీ క్యాట్గా మారిపోయారు కదా. ఈరోజు రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పథకాలన్నీ మేము తీసుకొచ్చినాయి కదా. పేర్లు మార్చారు కదండి. కేవలం పేర్లు మారిస్తే మారిపోతుందా? ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ? 5 సంవత్సరాలు అందుకున్నటువంటి వాళ్ళకి ఎవరి పథకమో తెలియదా? 40 సంవత్సరాల నాయకుడికి పోర్టు గురించి మాట్లాడా గతంలో? మేము తెచ్చిన పోర్టుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆహా ఓహో అంటాడు. సచివాలయాలు మేము కడితే 1,65,000 ఉద్యోగాలు మేము ఇస్తే, ప్రభుత్వ ఉద్యోగాలు, అక్కడికి పోయి విజనరీ యూనిట్లు అంటాడు. విజన్ మాకుందా మీకుందా? అంటే పేరు చెప్పుకోవడం, ప్రచారం చేసుకోవటం, ఇది వారి యొక్క ప్రభుత్వ విధానం, వారి యొక్క రాజకీయ విధానం. ఇది అనేక సందర్భాల్లో రుజువైంది. రేపు కూడా ఇలా ఉంటుంది తప్ప మంచి చేసే ఆలోచన లేదు, పేదల పట్ల ప్రేమ లేదు, పేదల కోసం పనిచేసే ఆలోచనే లేదు. ఇన్ని అక్రమార్షలు జరుగుతున్నాయి కదా, వైఎస్ఆర్సీపీ భయపడే ప్రయత్నం ఉందా? ఇన్ని అక్రమార్షలు జరుగుతున్నాయి కదా, వైఎస్ఆర్సీపీని భయపెట్టే ప్రయత్నంలో చంద్రబాబు సక్సెస్ అవుతాడా? సక్సెస్ ఎక్కడ అవుతాడు? ఆల్రెడీ ఇప్పుడే చెప్పాం కదా, 18 నెలల్లో వచ్చినటువంటి సర్వేల్లో 31 సీట్లకు పడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంక సక్సెస్ అయ్యేది ఎక్కడ? వెక్స్ అయిపోయారు జనాలు. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.